హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం సూపర్ 8 మ్యాచ్ ఇండియా వర్సెస్ వెస్ట్ ఇండీస్ గురించి మాట్లాడుకుందాం. మన టీమిండియా అయితే ఈ మ్యాచ్‌కి ప్లేయింగ్ 11లో ఎలాంటి చేంజెస్ చేయలేదు. వెస్ట్ ఇండీస్ అయితే ఓన్లీ 1 చేంజ్ చేసింది. అదేంటంటే కింగ్ ప్లేస్‌లో వాళ్ళ ఆఫ్ స్పిన్నర్ అయిన హోసెన్‌ని టీమ్‌లోకి తీసుకొచ్చింది. ఎందుకంటే మన టీమ్‌లో ఎక్కువ మంది లెఫ్ట్ హ్యాండర్‌లో ఉండడం వలన అండ్ కింగ్ సరిగ్గా బ్యాటింగ్ పెర్ఫార్మ్ చేయకపోవడం వలన ఈ చేంజ్ అయితే వెస్ట్ ఇండీస్ టీమ్ చేసింది. మన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ఎందుకంటే సెకండ్ హాఫ్‌లో డ్యూ వస్తుంది కాబట్టి బౌలర్స్‌కి కష్టమవుతుంది. అందువలన మన సూర్యకుమార్ యాదవ్ ఫస్ట్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. వెస్ట్ ఇండీసోళ్ళకి పవర్ ప్లేలో అంత మంచి స్టార్ట్ రాలేదు. అలా అని చెప్పి అంత వరస్ట్ స్టార్ట్ కూడా రాలేదు. ఫస్ట్ 6 ఓవర్స్‌లో 45 రన్స్ చేశారు. 0 వికెట్ కోల్పోయారు. రన్ రేట్ మాత్రం 7.50గా ఉంది. ఈ పవర్ ప్లేలో అయితే వాళ్ళు మంచిగా వికెట్లు కోల్పోకుండా స్కోర్‌ని చేశారు. సెకండ్ హాఫ్‌లో 7-14 ఓవర్స్ మధ్యలో వరుణ్ చక్రవర్తి ఫస్ట్ బ్రేక్ త్రూ అయితే మన ఇండియాకి అందించాడు. 7-14 ఓవర్స్‌లో వెస్టిండీస్ టీమ్ 74 రన్స్ స్కోర్ చేసి 3 వికెట్ కోల్పోయింది. రన్ రేట్ 7-14 ఓవర్ మధ్య 9.25గా ఉంది. యాక్సలరేషన్ ఫేజ్ అంటే 15-17 ఓవర్ల మధ్యలో 44 రన్స్ స్కోర్ చేశారు. అండ్ ఓన్లీ 1 వికెట్ కోల్పోయారు వెస్టిండీస్ వాళ్ళు. ఈ సమయంలో అయితే వాళ్ళ ఆల్ రౌండర్స్ హోల్డర్ అండ్ పవెల్ బాగా డామినేట్ చేశారు. అండ్ స్కోరింగ్ రేట్ బాగా యాక్సలరేషన్ చేశారు. ఫినిషింగ్ అంటే 18-20 ఓవర్స్‌లో మన బౌలర్సు పర్వాలేదనిపిచ్చారు. హర్షదీప్ అండ్ బుమ్రా. ఈ 18-20 ఓవర్స్ మధ్యలో 32 రన్స్ ఇచ్చారు. 0 వికెట్స్. స్కోరింగ్ రేట్ 10.67గా ఉంది. మన టీమిండియా అయితే ఈ 20 ఓవర్లలో 11 ఎక్స్‌ట్రాస్ ఇచ్చింది. వెస్టిండీస్ వాళ్ళు 195 స్కోర్ చేసి 4 వికెట్స్ కోల్పోయారు. వాళ్ళ టీమ్‌లో హోప్ 33 బాల్స్‌కి 32 స్కోర్ చేశాడు. చేస్ 25 బాల్స్‌కి 40 స్కోర్ చేశాడు. హెట్‌మేయర్ 12 బాల్స్‌కి 27గా స్కోర్ చేశాడు. రదర్‌ఫర్డ్ 9 బాల్స్‌కి 14 స్కోర్ చేశాడు. పవెల్ 19 బాల్స్‌కి 34 స్కోర్ చేశాడు. హోల్డర్ 22 బాల్స్‌కి 37 స్కోర్ చేశాడు. సూర్యకుమార్ యాదవ్ అయితే బుమ్రా బౌలింగ్‌లో ఇచ్చిన క్యాచ్‌ని అద్భుతంగా పట్టాడు. సంజు శాంసన్ కూడా ఈ మ్యాచ్‌లో 2 క్యాచెస్ పట్టాడు. ఇక మన ఫీల్డింగ్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో 3 క్యాచెస్ పట్టారు. అండ్ 3 క్యాచెస్ మిస్ అయ్యాయి. మన క్యాచింగ్ ఎఫిషియన్సీ అయితే 50% మాత్రమే ఉంది. సో, మన క్యాచింగ్ ఎఫిషియన్సీ అయితే అంత సరిగా లేదు. నెక్స్ట్ మ్యాచ్‌కైనా మన క్యాచింగ్ ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేసుకోవాలి. మన బౌలర్స్ విషయానికొస్తే హర్షదీప్ సింగ్ 4 ఓవర్స్ ఏసాడు. 43 రన్స్ ఇచ్చారు. వికెట్లేమి తీయలేదు. ఎకానమీ 10.75గా ఉంది. హార్దిక్ పాండ్యా 4 ఓవర్స్ ఏసాడు. 40 రన్స్ ఇచ్చాడు. 1 వికెట్ తీశాడు. ఎకానమీ 10గా ఉంది. అక్షర్ పటేల్ 4 ఓవర్స్ ఏసాడు. 35 రన్స్ ఇచ్చాడు. ఎకానమీ 8.75గా ఉంది. 0 వికెట్స్. బుమ్రా 4 ఓవర్స్ ఏసాడు. 36 రన్స్ ఇచ్చాడు. 2 వికెట్స్ తీశాడు. ఎకానమీ 9గా ఉంది. వరుణ్ చక్రవర్తి 4 ఓవర్స్ ఏసాడు. 40 రన్స్ ఇచ్చాడు. ఎకానమీ 10గా ఉంది. 1 వికెట్ తీశాడు. మనకి బౌలింగ్‌లో టర్నింగ్ పాయింట్ ఎక్కడొచ్చిందంటే, బుమ్రా ఏసిన 12 ఓవర్‌లో 2 వికెట్స్ తీశాడు. ఆ 2 వికెట్స్ 1 వికెట్ హిట్‌మేయర్‌ది అండ్ సెకండ్ వికెట్‌ది చేస్‌ది. ఈ 2 వికెట్సే మన టీమిండియా గెలవడానికి ఉపయోగపడిన బెస్ట్ ఓవర్‌గా చెప్పుకోవచ్చు. ఆ 12థ్ ఓవర్‌లో అయితే బుమ్రా ఓన్లీ 4 రన్సే ఇచ్చాడు. 2 వికెట్స్ తీశాడు. అదే పెద్ద టర్నింగ్ పాయింట్ మన టీమిండియాకి. అండ్ వెస్టిండీస్ టీమ్‌ని 195కే కట్టడి చేయడానికి ఈ ఓవరు బాగా హెల్ప్ అయింది. మన టీమిండియాకి కూడా పవర్ ప్లే అంత మంచి స్టార్ట్ లభించలేదు. ఫస్ట్ 6 ఓవర్స్‌లో 53 రన్స్ మాత్రమే స్కోర్ చేసి 2 వికెట్లు కోల్పోయారు. రన్ రేట్ 8.83గా ఉంది. 7-14 ఓవర్స్ మధ్యలో 83 రన్స్ స్కోర్ చేశారు. ఓన్లీ 1 వికెట్ కోల్పోయారు. అప్పుడు రన్ రేట్ 10.38గా ఉంది. యాక్సలరేషన్ ఫేజ్ అంటే 15-17 ఓవర్ల మధ్యలో 35 రన్స్ స్కోర్ చేశారు. 1 వికెట్ కోల్పోయారు. రన్ రేట్ 11.67గా ఉంది. ఫినిషింగ్ 18-20 ఓవర్స్ మధ్యలో 28 రన్స్ స్కోర్ చేశారు. 1 వికెట్ కోల్పోయారు. రన్ రేట్ 12గా ఉంది. అభిషేక్ శర్మ 11 బాల్స్‌కి 10 రన్స్ స్కోర్ చేశారు. ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ అయితే మన టీమిండియా ఫ్యాన్స్‌ని పూర్తిగా నిరుత్సాహపరిచారు. ఫీల్డింగ్‌లో 2 క్యాచులు మిస్ చేశాడు. అండ్ బ్యాటింగ్‌లో కూడా 11 బాల్‌కి 10 రన్స్ మాత్రమే స్కోర్ చేశాడు.
సంజు శాంసన్ అయితే ఫస్ట్ బాల్ నుంచి చివరి బాల్ దాకా క్రీజ్‌లో నిల్చొని మన టీమిండియా విజయానికి మంచిగా సహాయపడ్డాడు. 50 బాల్స్‌లో 97 స్కోర్ చేశాడు. అండ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా సంజు శాంసన్‌కే వచ్చింది. ఇషాన్ కిషాన్ 6 బాల్స్‌కి 10 కొట్టాడు. సూర్యకుమార్ యాదవ్ 16 బాళ్ళకి 18 కొట్టాడు. తిలక్ వర్మ 15 బాళ్ళకి 27 కొట్టాడు. హార్దిక్ పాండ్యా 14 బాళ్ళకి 17 కొట్టాడు. శివం దుబే 4 బాళ్ళకి 8 స్కోర్ చేశాడు. తిలక్ వర్మ ఇచ్చిన టఫ్ క్యాచ్‌ని హిట్‌మేయర్ అయితే చాలా ఈజీగా తీసుకున్నాడు. ఇషాన్ కిషన్ క్యాచ్ కూడా హిట్‌మేయరే తీసుకున్నాడు. అభిషేక్ శర్మ క్యాచ్ కూడా హిట్‌మేయరే తీసుకున్నాడు. సో, ఈ మ్యాచ్‌లో హిట్‌మేయర్ 3 క్యాచెస్ తీసుకున్నాడు. ఈ 19.2 ఓవర్స్‌లో వెస్టిండీస్ టీమ్ 12 ఎక్స్‌ట్రా రన్స్ ఇచ్చింది. ఇక వెస్టిండీస్ బౌలింగ్ విషయానికొస్తే హోసన్ 2 ఓవర్స్ ఏశాడు. 22 రన్స్ ఇచ్చాడు. 1 వికెట్ తీశాడు. ఎకానమీ 11గా ఉంది. ఫోర్డ్ 3 ఓవర్స్ ఏశాడు. 22 రన్స్ ఇచ్చాడు. ఎకానమీ 7.33గా ఉంది. హోల్డర్ 4 ఓవర్స్ ఏశాడు. 38 రన్స్ ఇచ్చాడు. 2 వికెట్స్ తీశాడు. ఎకానమీ 9.50గా ఉంది. మొయిటీ 2 ఓవర్స్ ఏశాడు. 18 రన్స్ ఇచ్చాడు. ఎకానమీ 9గా ఉంది. షెఫర్డ్ 2.2 ఓవర్స్ ఏశాడు. 0 వికెట్స్. ఎకానమీ 57గా ఉంది. జోసెఫ్ 4 ఓవర్స్ ఏశాడు. 42 రన్స్ ఇచ్చాడు. 2 వికెట్స్ తీశాడు. ఎకానమీ 10గా ఉంది. చేస్ 2 ఓవర్స్ ఏశాడు. వికెట్ లేదు. ఎకానమీ 9గా ఉంది. మన టీమిండియా వికెట్ అయితే ఫస్ట్ వికెట్ 29 రన్స్‌కే పడింది. సెకండ్ వికెట్ 41 రన్స్‌కి పడింది. మూడో వికెట్ 99 దగ్గర పడింది. నాలుగో వికెట్ 141 దగ్గర పడింది. ఐదో వికెట్ 199 177 దగ్గర పడింది. వెస్టిండీస్ టీమ్ ఫీల్డింగ్ కూడా ఈ మ్యాచ్‌లో అంత గొప్పగా లేదు. వాళ్ళ క్యాచింగ్ ఎఫిషియన్సీ 67%గా ఉంది. మన టీమ్ ఇండియన్ క్యాచింగ్ ఎఫిషియన్సీ 50గా ఉంది. సో, ఫీల్డింగ్‌లో వాళ్ళు మనకంటే కొద్దిగా బెటర్‌గా ఉన్నారు. ఈ మ్యాచ్‌లో అయితే సంజు శాంసన్ 50 బాల్‌కి 97 స్కోర్ చేశాడు. 12 ఫోర్లు, 4 సిక్స్‌లు బాదాడు. స్ట్రైక్ రేట్ 194 ఉంది. సో, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సంజు శాంసన్‌కి వచ్చింది. మన టీమిండియా అయితే ఈ మ్యాచ్‌ని వెస్టిండీస్ మీద 5 వికెట్స్ తేడాతో గెలిచింది. సో, మన టీమిండియా అయితే సెమీఫైనల్‌కి క్వాలిఫై అయింది. మన టీమిండియా 3 మ్యాచ్‌లు ఆడి 2 గెలిచింది. 1 ఓడిపోయింది. సో, 4 పాయింట్లున్నాయి మన టీమిండియా దగ్గర. వెస్టిండీస్ 3 మ్యాచ్‌లు ఆడి ఓన్లీ ఒకటే గెలిచింది. అండ్ 2 ఓడిపోయింది. సో, వాళ్ళ దగ్గర 2 పాయింట్సే ఉన్నాయి. సో, వెస్టిండీస్ ఎలిమినేట్ అయిపోయింది. టీమిండియా సెమీఫైనల్‌కి క్వాలిఫై అయింది. గ్రూప్ 1లో నుంచి సౌత్ ఆఫ్రికా అండ్ ఇండియా సెమీఫైనల్‌కి క్వాలిఫై అయ్యాయి. గ్రూప్ 2లో ఇంగ్లాండ్, న్యూజిలాండ్ సెమీఫైనల్‌కి క్వాలిఫై అయ్యాయి. సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్ ఫస్ట్ సెమీఫైనల్‌ని 4 తారీఖున బుధవారం రోజు కోల్కతాలో ఆడుతుంది. సెకండ్ సెమీఫైనల్ గురువారం ఇండియా 5 తారీఖున ముంబైలో ఇంగ్లాండ్‌తో ఆడుతుంది. ఈ సెమీఫైనల్‌లో క్వాలిఫై అయిన జట్లు ఫైనల్ ఆడబోతున్నాయి. అది ఆదివారం మార్చ్ 8న అహ్మదాబాద్‌లో. సో, ఈ మ్యాచ్‌లో హైలైట్ అయిన పాయింట్‌లేంటంటే సంజు శాంసన్ బ్యాటింగ్ అండ్ బుమ్రా బౌలింగ్. మన టీమిండియాలో బుమ్రా అండ్ అక్షర్ పటేల్ తప్పితే మిగిలిన వాళ్ళందరూ ఎకానమీ 10తో బౌలింగ్ చేశారు. వీళ్ళిద్దరు మాత్రమే తక్కువ ఎకానమీతో బౌలింగ్ చేశారు. బిలో 10 ఎకానమీతో. సో, నెక్స్ట్ మ్యాచ్‌కి మన టీమిండియా అయితే క్యాచింగ్ ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎందుకంటే నెక్స్ట్ మ్యాచ్ సెమీఫైనల్ ఆ తర్వాత ఫైనల్ జరగబోతుంది కాబట్టి. థాంక్ యూ ఫ్రెండ్స్. టేక్ కేర్. బై బై.